ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో ప్రతి ఒక్కరూ తాము తీసుకునే ఆహార పదార్థాల వైపు చూస్తున్నారు. ఇటీవల కాలంలో చిరుధాన్యాలు కూడా ఆహారంలో వచ్చి చేరాయి. ఇక చిరుధాన్యాలు అనగానే రాగులు, సజ్జలు, కొర్రలు గుర్తుకు వస్తాయి. అయితే ఎప్పటి నుండో ఆదరణ కలిగి ఉన్న జొన్నలు కూడా ఈ చిరుధాన్యాల్లోకే వస్తాయి. కాగా ఇటీవల కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా మధుమేహ వ్యాధి ప్రభావం చూపుతుండటంతో వరి బియ్యంతో తయారు చేసిన అన్నం స్థానంలో జొన్నలతో చేసిన రొట్టెలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇటీవల కాలంలో జొన్న రొట్టెలంటే లొట్టలేసుకుని తింటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోనైతే పలు హోటళ్లలో ప్రత్యేకంగా జొన్న రొట్టెలు లభించును అని బోర్డు పెట్టి మరీ విక్రయిస్తున్నారు. రోజురోజుకు జొన్న రొట్టెల ప్రియులు కూడా పెరిగిపోవడంతో అటు జొన్న రొట్టెలను తయారు చేసి విక్రయించే దుకాణాలు కూడా బాగానే వెలిశాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మహిళలు పలుచోట్ల జొన్న రొట్టెలను తయారు చేసి విక్రయిస్తున్నారు. కొందరు మహిళలు ఇదే వృత్తిగా మలుచుకుని జీవనోపాధిని పొందుతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు రొట్టెల ప్రియులు అక్కడ వాలిపోయి తమకు ఎన్ని రొట్టెలు కావాలో ఆర్డర్ ఇచ్చి మరీ వేడివేడిగా చేయించుకొని తీసుకొని వెళ్తున్నారు. జొన్న రొట్టెలతో పలు రకాల కూరగాయలను కాంబినేషన్ చేసుకొని తింటే వచ్చే రుచి అదుర్స్ అనాల్సిందే. అసలు జొన్న రొట్టెలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. కిరాణా దుకాణం లేదా సూపర్ మార్కెట్ నుండి కొనుగోలు చేసుకుని తీసుకువచ్చిన జొన్నలను అందులో మట్టి పిల్లలు లేకుండా ఏరి ఆ తర్వాత పిండి గిర్నీలో పట్టించుకొని వచ్చిన తర్వాత మనకు కావలసిన పరిమాణంలో జొన్న పిండిని తీసుకోవాలి. అందులో అవసరాన్ని బట్టి నీటిని కలిపి ఆ పిండి ముద్దగా కలిపి తర్వాత అందులో నుండి చిన్న చిన్నగా గుండ్రటి ముద్దలను తయారు చేసుకోవాలి. ఆ తర్వాత రొట్టెల చెక్కపై కొంత పొడి పిండి వేసి ముద్దగా చేసిన జొన్న పిండిని వేసి గుండ్రటి ఆకారం వచ్చేలా చేతితో కొట్టి తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద పెనం పెట్టి అది వేడి అయ్యాక జొన్న రొట్టెను పెట్టి రొట్టె మొత్తం కాలేలా చూసుకోవాలి. తిప్పి వేస్తూ మొత్తం రెండు పక్కల బాగా కాలేలా చూసుకోవాలి. పొంగిన తర్వాత తీసేయాలి. అంతే, ఇక రుచికరమైన జొన్న రొట్టె తయారైనట్లే. అయితే కొందరు రొట్టెలో గట్టిదనం కోసం కొంత బియ్యం పిండి కూడా కలుపుతారు. కానీ మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు బియ్యం తినరు కాబట్టి అందులో బియ్యం పిండి కలపకుండా నేరుగా జొన్న పిండితోనే రొట్టెలను తయారు చేస్తున్నారు. సాధారణంగా గ్యాస్ పొయ్యి మీద కాల్చిన రొట్టెల కంటే కట్టెల పొయ్యి మీద కాల్చిన రొట్టెల రుచి బాగుంటుంది. కొందరు నిప్పుల మీద కూడా కాల్చి రొట్టెలను చేస్తున్నారు. ఇక జొన్న రొట్టెలతో కలుపుకొని తినే కాంబినేషన్లో నాన్ వెజ్ ఐటమ్స్ కాకుండా వెజ్ కర్రీలు కూడా కలుపుకు తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఆదిలాబాదులో కందికాయ, దీన్నే ఈ ప్రాంతంలో సోలాలు అని పిలుస్తారు. వీటితో కూడా వండుకొని జొన్న రొట్టెతో తినడం ఈ ప్రాంతంలో అలవాటు. ఇకపోతే జవారీకి రోటీ, బకరీకి బోటి అనే నానుడి ఆదిలాబాద్లో ఉండనే ఉంది. అంటే మేక బోటితో వండిన కూరను జొన్న రొట్టెతో కలిపి తింటే ఆ రుచే వేరు.